సరే, మరి ఎలాంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు? 6 వారాల కంటే ఎక్కువగా ఉండే జాయింట్ పెయిన్స్ అయినా, కీళ్ళవాపులైనా, పొద్దున్నే లేచినప్పుడు పట్టుకుపోవడం అరగంటకు మించి ఉంటున్నట్లయినా, చేతి వేళ్ళను పూర్తిగా మడవలేకపోతున్నా, బిడ్డను ఎత్తుకోవడం కానీ పట్టుకోవడం కానీ ఇబ్బందిగా ఉన్న, మణికట్టు దగ్గర కానీ ఎల్బో దగ్గర కానీ నొప్పులు ఎక్కువ అవుతున్నా, అసాధారణమైన అలసట, కళ్ళు లేక నోరు ఎండిపోవడం, తరచుగా నోట్లో పుండ్లు పడడం, చర్మంపై ర్యాషెస్ లాగా రావడం, అధికంగా జుట్టు రాలిపోవడం, ఇవి కేవలం డెలివరీ ఎఫెక్ట్స్ అని భావించి వదిలేయకండి. ఒక తల్లి తన నొప్పిని చెబితే ఇది ఇలాగే ఉంటుంది, ఇది మామూలే అని మాత్రం చెప్పకండి. ఆమె మాట వినండి, ఆమెను అర్థం చేసుకోండి. అవసరమైతే ఒక రుమటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపెట్టండి. ఎందుకంటే ఎర్లీ డయాగ్నోసిస్ వల్ల సరైన చికిత్స త్వరగా ప్రారంభమవుతుంది, కీళ్ళ నష్టం తగ్గుతుంది, అలాగే తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒక తల్లిగా నాకు తెలుసు, మన పిల్లల కోసం మన ఆరోగ్యాన్ని చివరిలో పెట్టేస్తుంటాం. కానీ ఒక రుమటాలజిస్ట్గా నేను చెప్పదలుచుకుందల్లా ఒక్కటే: మీ ఆరోగ్యాన్ని చూసుకోవడం స్వార్థం కాదు, అలాగే నొప్పిని భరించడం ధైర్యము కాదు. సమయానికి పరీక్ష చేయించుకోవడం, అలాగే త్వరగా చికిత్స తీసుకోవడం తెలివైన నిర్ణయం. మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీ కుటుంబం బలంగా ఉంటుంది. కాబట్టి మీ శరీరం పదే పదే ఏదైనా చెప్తుంటే దాన్ని వినండి, అవసరమైతే సహాయం తీసుకోండి. ఎర్లీ డయాగ్నోసిస్ సేవ్స్ జాయింట్స్ అండ్ ఎర్లీ ట్రీట్మెంట్ సేవ్స్ లైవ్స్. నేను మీ డాక్టర్ యోగితా చన్నుపాటి, రుమటాలజీ ఎక్స్పర్ట్. ఇలాంటి మరిన్ని హెల్త్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి.